హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. మనం ఈ వీడియోలో 6th క్లాస్ ఎన్సీఆర్టీని ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్, వాట్, వేర్, హౌ అండ్ వెన్. ఏంటి, ఎక్కడ, ఎలా, ఎప్పుడు అనే చాప్టర్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో వాట్, వేర్, హౌ అండ్ వెన్ అనే ఎలిమెంట్స్ని డీల్ చేస్తుందన్నమాట ఈ చాప్టర్ ఇంట్రడక్షన్. ఓకే, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. రషిదాస్ క్వశ్చన్. Rashida sat reading the newspaper. Suddenly her eyes fell on a small headline. 100 years ago. How she wondered. Could anyone know what had happened so many years ago? Rashida న్యూస్ పేపర్ని చదువుతుంది. సడన్గా తన ఐస్ ఒక హెడ్లైన్ మీదకి వెళ్ళాయన్నమాట. 100 years ago అనే హెడ్లైన్. తను చాలా వండర్ అయిపోయిందనమాట. సో ఎలా తెలుస్తుంది? కుడ్ ఎనీ వన్ నో వాట్ హ్యాడ్ హ్యాపెన్ సో మెనీ ఇయర్స్ ఎగో? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఏం జరిగిందని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి తను చాలా వండర్ అయిపోయింది. ఈవెన్ మనం కూడా వండర్ అయిపోతాం. సో చాలా వండర్ కదా అది. సో ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. యూ కుడ్ లిసన్ టు ద రేడియో, వాచ్ టెలివిజన్, రీడ్ ఎ న్యూస్ పేపర్. మనం నిన్నటి గురించి ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియో చూస్తే, లేకపోతే టెలివిజన్ చూస్తే, న్యూస్ పేపర్ చూస్తే మనకు తెలిసిపోతుంది నిన్న ఏం జరిగిందని చెప్పేసి. లాస్ట్ ఇయర్, ask somebody who remembers, but what about long ago? Let us see how it can be done. ఓకే, ఇప్పుడు మనం నిన్న గురించి తెలుసుకోవాలనుకుంటే మనం రేడియోనో, టెలివిజన్, న్యూస్ పేపర్ చదివితే తెలుస్తుంది. అదే మనకు లాంగ్ ఎగో గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? అదే లాస్ట్ ఇయర్ అంటే సమ్ పీపుల్ని అడిగినా కానీ తెలుస్తుంది. బట్ లాంగ్ ఎగో, 100 years ago, లైక్ 1000 years ago మనకి ఎలా తెలుస్తుంది? అది మనం చూద్దాం. లెట్ us see how it can be done. ఓకే, వాట్ క్యాన్ వి నో అబౌట్ ద పాస్ట్? మనం పాస్ట్ గురించి ఏం తెలుసుకుంటాం? దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ వీ క్యాన్ ఫైండ్ అవుట్. మనం చాలా థింగ్స్ గురించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ పీపుల్ ఎయిట్, ద కైండ్స్ ఆఫ్ క్లాత్స్ దే వోర్, ద హౌసెస్ ఇన్ విచ్ దే లివ్డ్. అంటే వాళ్ళు పీపుల్ ఏం తిన్నారు అంటే 100 years ago ఏం తిన్నారు పీపుల్. ద కైండ్స్ ఆఫ్ క్లాత్స్ దే వోర్, ఎలాంటి క్లాత్స్ వేసుకున్నారు. ద హౌసెస్ ఇన్ విచ్ దే లివ్, అంటే ఎలాంటి ఇళ్లలో వాళ్ళు నివసించారు. ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇది వండరేగా. వీ క్యాన్ ఫైండ్ అవుట్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ హంటర్స్, హెరిడర్స్, ఫార్మర్స్, రూలర్స్, మర్చెంట్స్, ట్రీస్, క్రాఫ్ట్ పర్సన్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్ అండ్ సైంటిస్ట్. మనం లైఫ్స్ అనమాట, హంటర్స్ యొక్క లైఫ్స్ని, హెడర్స్ యొక్క లైఫ్స్ని, ఫార్మర్స్ యొక్క లైఫ్స్ని, రూలర్స్ యొక్క లైఫ్ని, మర్చెంట్స్ యొక్క లైఫ్ని, ప్రిజన్స్ లైక్ ప్రీస్ యొక్క లైఫ్ని, క్రాఫ్ట్స్ పర్సన్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్, సైంటిస్ట్, వీళ్ళందరి లైఫ్స్, వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఎలాంటి క్లాస్ వేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి హౌస్లో నివసించారు. లైక్ మ్యూజిషియన్స్ అంటే ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేసేవాళ్ళు అప్పట్లో, లైక్ పాస్ట్. సైంటిస్టులు అంటే ఎలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు. లైక్ హెడర్స్ అంటే ఎలా వాళ్ళ యానిమల్స్ని, షీప్స్ని, గోట్స్ని వాళ్ళు ఎలా పెంచేవాళ్ళు. లైక్ ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ ఎలా కల్టివేట్ చేసేవాళ్ళు ల్యాండ్ని. లైక్ హంటర్స్ ఏ యానిమల్స్ని హంట్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు. లైక్ ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. వీ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ అబౌట్ ద గేమ్స్ చిల్డ్రన్ ప్లేడ్, ద స్టోరీస్ దే హర్డ్, ద ప్లేస్ దే సా, ద సాంగ్స్ దే సాంగ్. అంటే మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు? మనం ఇంతే కాదు, మనం చిల్డ్రన్ ఉంటారు కదా ప్రీవియస్గా, అంటే మనం 100 years ago పిల్లలు ఏం ఆడుకున్నారు, పిల్లలు ఏం చూశారు, పిల్లలు ఏం అంటే ఎలాంటి సాంగ్స్ పాడుకున్నారు, లైక్ ఎలాంటి గేమ్స్ ఆడుకున్నారు, ఎలాంటి. ఇప్పుడు మనకంటే మూవీస్ ఉన్నాయి, అప్పుడేమున్నాయి, లైక్ ప్లేస్ ఉండేవి, అప్పుడు ప్లేస్ ఉండేవి, డిఫరెంట్ రోల్స్ ఉండేవి. లైక్ మహాభారతం మనం చూడొచ్చు, రామాయణం చూడొచ్చు. లైక్ అక్కడ ప్లేస్, వాటిని ప్లేస్ అంటారనమాట. సో అందులో రోల్స్ ఎలా ప్లే చేసేవాళ్ళు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇలాంటివి అనమాట. ఇలాంటివి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవన్నీ వాటికి మనకి అడ్రస్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వేర్. ఓకే, నెక్స్ట్ వేర్ డిడ్ పీపుల్ లివ్. పీపుల్ ఎక్కడ నివసించారు? ఓకే, ఫైండ్ ద రివర్ నర్మదా ఆన్ మ్యాప్ 1, page 2. ఓకే, page 2లో మనం నర్మదా ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది, మనం మార్క్ చేద్దాం. ఇక్కడ నర్మదా రివర్ కదా. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, నర్మదా రివర్. ఓకే, లొకేటెడ్, రైట్, located. What is there? People have lived along the banks of this river for several 100,000 years ago. Like people ఈ రివర్కి బ్యాంక్స్ అంటే ఇంకా మనకి అటు ఇటు, రివర్కి అటు ఇటు సైడ్స్. ఓకే, ఫర్ సెవరల్ 100,000 years ago
ఫర్ సెవరల్ 100,000 ఇయర్స్, అంటే చాలా ఏళ్ళు ఈ బ్యాంక్ దగ్గర వాళ్ళు నివసించారన్నమాట పీపుల్. ఓకే, సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్ హూ లివ్డ్ హియర్ వర్ స్కిల్డ్ గ్యాదరర్స్, దట్ ఈస్ పీపుల్ హూ గ్యాదర్డ్ దేర్ ఫుడ్. దే knew about the vast wealth of plants in the surrounding forests and collected roots, fruits and other forest produce for their food. They also hunted animals. సో పీపుల్ ఎవరైతే ఇక్కడ నర్మదా దగ్గర నివసించే వాళ్ళు ఫర్ సెవరల్ 1000 ఇయర్స్ ఇక్కడ నివసించారనమాట. ఎలాగా? హంటర్స్, గ్యాదరర్స్ లాగా నివసించారనమాట. అంటే వాళ్ళకి సరౌండింగ్లో ఉన్న ఫారెస్ట్ గురించి క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట. సో అక్కడ ఎలాంటి ఫ్రూట్స్, రూట్స్ వాళ్ళకి దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో అలా వాళ్ళు ఫర్ సెవరల్ 1000 ఇయర్స్ ఇక్కడ నివసించారనమాట పీపుల్. ఓకే, నౌ ఫైండ్ ద సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ టు ద నార్త్ వెస్ట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు నార్త్ వెస్ట్లో. ఇక్కడ మనం నార్త్ వెస్ట్ అనగానే మనకి ఏ రీజియన్ గుర్తొస్తుంది? ఇది ప్రజెంట్ డే పాకిస్తాన్ కదా. సో ఇక్కడ కిర్తార్, రైట్, ఇక్కడ మనకు సులేమాన్ అండ్ కిర్తార్, ప్రజెంట్ డే పాకిస్తాన్. ఓకే, సులేమాన్, దిస్ ఇస్ సులేమాన్ అండ్ దిస్ ఇస్ కిర్తార్ హిల్స్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే సమ్ ఆఫ్ ద ఏరియాస్ వేర్ ఉమెన్ అండ్ మెన్ ఫస్ట్ బిగాన్ టు గ్రో క్రాప్స్ సచ్ యాజ్ wheat and barley about 8,000 years ago are located here. ఇక్కడ ఏంటంటే ఉమెన్ అలాగే మెన్ క్రాప్స్ని గ్రో చేశారు. ఏంటి? వీట్ అండ్ బార్లీ. ఓకే, వీట్ అండ్ బార్లీ, వీట్ అండ్ బార్లీ అబౌట్ 8,000 years ago are located here. 8,000 years agoనే క్రాప్స్ లైక్ వీట్ అండ్ బార్లీ గ్రో చేశారన్నమాట మెన్ అండ్ ఉమెన్. సో మనం చూస్తే 100 years ago అనగానే మనం షాక్ అయ్యాం. అలాంటిది 8,000 years ago క్రాప్స్ గ్రో చేశారు అక్కడ, లైక్ వీట్ అండ్ బార్లీ, కిర్తార్ అండ్ సిరామాన్ హిల్స్, ఇక్కడ నార్త్ వెస్ట్ రీజియన్, ప్రజెంట్ డే పాకిస్తాన్. సో ఇది అసలు ఎలా ఫైండ్ చేశారు, ఎలా అనేది చూద్దాం నెక్స్ట్. ఇంకా సో పీపుల్ ఆల్సో బిగాన్ రియరింగ్ యానిమల్స్ లైక్ షీప్, గోట్ అండ్ క్యాటిల్ అండ్ లివ్డ్ ఇన్ విలేజెస్. ఇక్కడ ఏంటంటే గ్రో చేయడంతో పాటు వాళ్ళు యానిమల్స్ని కూడా రైస్ చేశారన్నమాట పీపుల్. ఓకే, షీప్, గోట్, క్యాటిల్ని కూడా రైస్ చేశారు, అంటే లైఫ్ స్టాక్ని కూడా పెంచారన్నమాట 8,000 years ago. ఓకే, సులేమాన్ అండ్ కిర్తార్ దగ్గర. నెక్స్ట్, లొకేట్ ద గారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్ అండ్ ద వింధ్యాస్ ఇన్ సెంట్రల్ ఇండియా. ఇప్పుడు ఏమన్నారు మనల్ని? గారో హిల్స్ ఇవి నార్త్ ఈస్ట్లో ఉంటాయి, అలాగే వింధ్య ఇది సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. సో ఈ రెండింటిని మనల్ని లొకేట్ చేయమన్నాడు. గారో హిల్స్ ఇక్కడ ఉంది, మనకి వింధ్య ఇక్కడ ఉంది. ఓకే, ఇది గారో హిల్స్, ఇది మనకు వింధ్య. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? దీస్ వర్ సమ్ ఆఫ్ ద అదర్ ఏరియాస్ వేర్ అగ్రికల్చర్ డెవలప్డ్, the places where rice was first grown are to the north of the Vindhyas. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది గారో హిల్స్ దగ్గర, అలాగే వింధ్యాస్. టు ద నార్త్ ఆఫ్ ద వింధ్యాస్ ఇక్కడ మనకు ఫస్ట్ రైస్ అనేదాన్ని మనం గ్రో చేశారు. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇండస్ ట్రిబ్యూటరీస్ ఎక్కడున్నాయి? ప్రజెంట్ డే పాకిస్తాన్, రైట్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ ట్రిబ్యూటరీస్ ఇండియా నుంచి ఫ్లో అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇండస్ రివర్ ఇది. ఓకే, దిస్ ఇస్ ఇండస్ రివర్, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలా వస్తుంది మెయిన్ కోస్ట్ రివర్. అండ్ ఇది జైలం, చినాబ్, రావి, బియాస్, సత్లజ్. ఓకే, ఇవి మనకి ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? ఇలా లాంగ్ కోర్స్లో ఇప్పుడు పెద్దగా ఉంది కదా రివర్, ఈ రివర్లోకి ఈ చిన్న చిన్న నదులు వచ్చేసి కలుస్తాయి అన్నమాట. సో వీటిని మనం ట్రిబ్యూటరీస్ అంటాం. ఏంటివి? జైలం, చినాబ్, రావి, బియాస్ అండ్ సత్లజ్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏంటంటే వీటి ప్రత్యేకత ఏంటంటే 4,500 years ago ఎర్లియస్ట్ సిటీస్ అంటే మోహంజదారో, హరప్ప, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నదన్నమాట ఇక్కడ. సో అది ఇక్కడ వచ్చేసి ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే గంగా. ఓకే, ఈ గంగా రివర్ మనం ఇక్కడ లొకేట్ చేద్దాం. ఇది గంగా రివర్గా.
ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కూడా సిటీస్ అనేవి మనకి డెవలప్ అయ్యాయి, కానీ ఇది 2500 ఇయర్స్ అప్పుడు ఇవేమో 4500 లైక్ 700 ఇయర్స్ ఎగో అప్పుడు. సో డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే గంగా రివర్ దగ్గర అలాగే వాటి ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, అలాగే సీ కోస్ట్ దగ్గర కూడా మనకి సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఇప్పుడు చూస్తే మనం ఈ ట్రిబ్యూటరీస్ కదా, ఇది గంగా రివర్, ఇది యమునా, చంబల్, ఓకే, సోన్ ఇలా. అలాగే మనం చూస్తే ఇక్కడ సీ కోస్ట్ ఉంది కదా, ఈ ఏరియా ఇదంతా ఇక్కడ కూడా మనకు సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఎర్లియర్ సిటీస్ వచ్చేసి మనకి ఇండస్ దగ్గర, జైలం, చినాబ్ ఇక్కడ అనమాట. బట్ లేటర్ అంటే తర్వాత మనకి ఇక్కడ డెవలప్ అయ్యాయి అనమాట. ఓకేనా, అదే అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ చూస్తే లొకేట్ ద గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కాల్డ్ ద సోన్. మనల్ని ఏమన్నారు, గంగా రివర్ను అలాగే వాటి ట్రిబ్యూటరీస్ని లొకేట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ చేద్దాం. మనం ఇందాకే చూసాం కదా ఇది. ఓకే, గంగా, యమున, చంబల్, ఓకే, సోన్ ఇవన్నమాట. ఇవి వచ్చేసి మనకి గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్, అలాగే గంగా నది. ఓకే, దిస్ ఇస్ మెయిన్ కోర్స్ ఆఫ్ గంగా రివర్. ఇవి చిన్న చిన్న నదులు వచ్చేసి ఇందులో కలుస్తాయి కదా, వీటిని ట్రిబ్యూటరీస్ అంటారు, ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు మనం చూస్తే ఇది గంగా నది, వీటికి ట్రిబ్యూటరీస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు గంగా నది గురించి. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద ఏరియా అలాంగ్ దిస్ రివర్స్ టు ద సౌత్ ఆఫ్ ద గంగా వాస్ నోన్ యాజ్ మగధ, నౌ లయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే, ఏన్షియంట్ టైమ్స్లో ఇప్పుడు మనం చూసాం కదా ఈ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు సోన్ ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా సోన్, ఈ సోన్ ట్రిబ్యూటరీ దగ్గర మనకి మగధ కింగ్డమ్ అనేది డెవలప్ అయిందన్నమాట. ఓకే, మగధ కింగ్డమ్ అనేది ఇక్కడ సోన్ రివర్ దగ్గర. ఓకే, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, అది స్టేట్ ఆఫ్ బీహార్లో ఉంది. ఇట్స్ రూలర్స్ వర్ వెరీ పవర్ఫుల్, మగధ రూలర్స్, అండ్ సెటప్ ఎ లార్జ్ కింగ్డమ్. ఇప్పుడు సోన్ రివర్ ఉంది కదా అక్కడే అనమాట సెటప్ చేశారు. కింగ్డమ్స్ వర్ సెటప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకు కింగ్డమ్ అనేది వచ్చింది, ఫస్ట్ మగధ కింగ్డమ్ అనేది ఇక్కడే అనమాట. మనకు ఫస్ట్ మనం ఇక్కడ చూసాం ఎర్లీ సిటీస్ మనకు డెవలప్ అయ్యాయి, సిటీస్ డెవలప్ అవుతూ వచ్చాయి, ఎర్లియస్ సిటీస్, అలాగే సిటీస్ మెల్లమెల్లగా. ఇప్పుడు ఏమైంది, కింగ్డమే వచ్చిందనమాట ఈ సోన్ దగ్గర, సోన్ రివర్ దగ్గర. ఓకే, ఇదనమాట పాయింట్. సో మెల్లమెల్లగా అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా మనకి కింగ్డమ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఫస్ట్ ఏమో మగధానే కదా. నెక్స్ట్ త్రూ అవుట్ పీపుల్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ టు అనదర్. సో పీపుల్ అనేవాళ్ళు వన్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ నుంచి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వన్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ నుంచి అనదర్ పార్ట్కి కూడా ట్రావెల్ చేశారనమాట పీపుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ద హిల్స్ అండ్ హై మౌంటైన్స్ ఇంక్లూడింగ్ ద హిమాలయాస్, డెజర్ట్స్, రివర్స్ అండ్ సీస్ మేడ్ జర్నీ డేంజరస్ అట్ టైమ్స్ బట్ నెవర్ ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే వన్ పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఇలా మనం ఇప్పుడు నార్త్ ఉంది, ఈ నార్త్ నుంచి సౌత్ అనుకుందాం. ఇలా వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ రివర్స్ కానీ ఇక్కడున్న హిమాలయాస్ కానీ ఇవన్నీ డేంజరస్ కదా. అసలు మనం ఎలా ట్రావెల్ చేయాలన్నా ఇప్పుడు చూడు నదులు ఉంటాయి, నెక్స్ట్ ఉపనదులు ఉంటాయి, ఇలా వీటన్నిటిని క్రాస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వింధ్యాస్ ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి, ఇలా వ్యాలీస్, మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ క్రాస్ చేస్తూ ఇక్కడ నుంచి నార్త్ నుంచి ఇలా సౌత్కి మనం ట్రావెల్ చేయాలంటే చాలా చాలా కష్టం, చాలా డేంజరస్. బట్ కానీ అప్పుడు ట్రావెల్ చేశారు వాళ్ళు. ఓకే, సో మెన్ అండ్ ఉమెన్ మూవ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ లివ్లీహుడ్. అంటే మెన్ ఉమెన్ లైవ్లీహుడ్ కోసం ఒక చోట నుంచి ఇంకొకరికి మూవ్ అయ్యారనమాట. యాజ్ లాంగ్ యాజ్ ఆల్సో టు ఎస్కేప్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ ఆర్ డ్రాట్స్. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి. ఇప్పుడు ఇన్ని రివర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అలాంగ్ సైడ్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నర్మదా రివర్ దగ్గర బ్యాంక్స్ దగ్గర నివసించేవాళ్ళు పీపుల్, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి రివర్ ఒకవేళ అవుట్ఫ్లో అయింది, ఇప్పుడు మనకి ఫ్లడ్స్ కానీ అవి వచ్చాయి అనుకో, ఏమవుద్ది, వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకొకరికో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అలా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు. ఆ న్యాచురల్ డిజాస్టర్స్ని వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. ఇలాగా ట్రావెల్ చేసేవాళ్ళు. ఓకే, ఈ నదులని క్రాస్ చేస్తూ అలా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్టైమ్స్ men marched in armies conquering other lands. Besides, merchants traveled with caravans or ships carrying valuable goods from place to place. అంటే మర్చెంట్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, అలాగే లార్జ్ ఒక పెద్ద సైన్యాన్ని. ఇప్పుడు మగధ కింగ్డమ్ ఉంది, ఇప్పుడు మగధ కింగ్డమ్ అంటే రాజు ఉంటారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే వేరే ల్యాండ్స్ని కాంకర్ చేయడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటికి అలా ట్రావెల్ చేశారు కదా. హిమాలయస్ దాటి కూడా వెళ్ళారు కొంతమంది. హిమాలయస్ ఇప్పుడు మనకి హిమాలయస్ ప్రొటెక్షన్ అనుకో మన కంట్రీకి చెప్పాలంటే. ఇప్పుడు చైనా ఉందిగా, చైనా కూడా హిమాలయస్ దాటి రావాలంటే కష్టం, అలాగనమాట. ఇది ఏంటంటే మనకి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట హిమాలయస్. ఈ వ్యాలీస్ నుంచి వీటి నుంచి రావాలంటే చాలా చాలా కష్టం.
సో కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఏన్షియంట్ ఇండియాలో చూస్తే ఇంకా మనకి మిడివల్ ఇండియాలో కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో చోటికి వాళ్ళు ట్రావెల్ చేసి అట్లా కాంకర్ చేశారనమాట. అలానే ఇప్పుడు మర్చెంట్స్ ఉంటారు, వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేశారనమాట. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఏవైతే ఉంటాయో సేల్స్ చేయడానికి, అలాగే ఒక దగ్గర నుంచి ఒకరికి అనమాట. ఓకే, మర్చెంట్స్, ట్రేడర్స్ ఓకే చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ ట్రావెల్ అనేది డేంజరస్గా ఉన్నా కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళు ట్రావెల్ చేశారు. అండ్ రిలీజియస్ టీచర్స్ వాక్డ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్, టౌన్ టు టౌన్, షిప్పింగ్ లైక్ స్టాపింగ్ టు ఆఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అడ్వైస్ ఆన్ ద వే. ఇప్పుడు వాళ్ళే కాదు, మర్చెంట్సే కాదు, కింగ్సే కాదు, వీళ్ళు మామూలుగా రిలీజియస్ టీచర్స్ కూడా ఉంటారు కదా, ప్రీచింగ్ చేసే వాళ్ళు కూడా వాక్ చేశారనమాట. విలేజ్ టు విలేజ్, టౌన్ టు టౌన్, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అడ్వైసెస్ ఇస్తూ చేసేవాళ్ళు అనమాట. ఫైనలీ సమ్ పీపుల్ పర్హాప్స్ ట్రావెల్ డ్రివెన్ బై ఎ స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్. ఈవెన్ వీళ్ళే కాదనమాట, వీళ్ళంటే పర్పస్తో తిరిగే వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు మనం ట్రావెల్ స్పిరిట్ ఇప్పుడే కాదు, మనకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో వాళ్ళకి కాదు, అప్పుడు కూడా వాళ్ళకు కూడా ఉండేది అనమాట. సో వాళ్ళు కూడా అడ్వెంచర్ చేయాలని చెప్పేసి తిరిగేవాళ్ళమాట. ఇప్పుడంటే మనకు మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఇప్పుడు మనం చూడొచ్చు చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తిరుగుతుంటారు, నాన్ వెషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలా అప్పట్లో కూడా నాన్ వెషన్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. లైక్ కొలంబస్ వీళ్ళనమాట, వాంటింగ్ టు డిస్కవర్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ప్లేసెస్. ఓకే, ఎక్సైటింగ్ ప్లేసెస్ని డిస్కవర్ చేయడం, అలా డిస్కవర్ చేయాలని చెప్పేసి కదా అప్పుడు మనకు కొలంబస్ వచ్చేసి ఇట్లా మనం అమెరికాను డిస్కవర్ చేస్తారు ఇలా అనమాట. ఆల్ దిస్ లెడ్ టు ద షేడ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ పీపుల్. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి ఐడియాస్ షేర్ చేయడానికి మనకు పాసిబుల్ అయిందన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి అలా మారుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్ మారినప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఉన్న కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకో ప్లేస్ దగ్గర ఉన్న కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మారినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేవి జరుగుతాయి అన్నమాట. లైక్ మర్చెంట్స్ బిట్వీన్ కానీ, లేకపోతే రిలీజియస్ ఇలా లైక్ ట్రేడర్స్ వీళ్ళందరూ ట్రావెల్ చేసినప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ అవుతాయి కదా కల్చర్స్ అనేవి. సో అదనమాట. వై డూ పీపుల్ ట్రావెల్ నవ్ డేస్? ఇప్పుడు పీపుల్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, ఇది మీరే ఆలోచించాలి. అప్పుడంటే లార్జ్ ఆర్మీస్గా వెళ్ళి ఒక ల్యాండ్ నుంచి ఇంకో ల్యాండ్కి అంటే వాళ్ళు కాంకర్ చేయడానికి, అలాగే మర్చెంట్స్ వెళ్ళేవాళ్ళు ఇక్కడ గూడ్స్ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి, క్యారింగ్ చేయడానికి, గూడ్స్ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అలాగే కొంతమంది ట్రావెల్ డ్రివెన్ కూడా వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్క్ పర్పస్గా వెళ్తున్నారు. ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజ్ కదా, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు లివ్లీహుడ్ కోసం వెళ్తున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తున్నారు, ఇలా అనమాట. డిఫరెంట్ ఎందుకు వెళ్తున్నారు అనేసి, ఇప్పుడు బిజినెస్ చేయడానికి వెళ్తున్నారు, వేరే కంట్రీస్లో బిజినెస్ చేయడానికి. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది కదా, సో వేరియస్ ఐడియాస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఇలా అనమాట. ఇప్పుడు మారుతున్న వరల్డ్లో ఇప్పుడు ఎందుకు ట్రావెల్ చేస్తున్నాం అంటే అడ్వెంచర్ కోసం కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. యూట్యూబ్ కోసం కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. లైక్ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్, రైట్? సో లుక్ అట్ ద మ్యాప్ వన్స్ మోర్. లుక్ అట్ ద మ్యాప్ వన్స్ మోర్. ఓకే, hills, mountains and seas from the natural frontiers of the subcontinent. అంటే హిల్స్, మౌంటైన్స్, ఓకే, హిల్స్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ద న్యాచురల్ ఫ్రాంటియర్, ఓకే, అవేంటంటే మనకి న్యాచురల్ ఫ్రాంటియర్గా వర్క్ చేస్తాయి అనమాట. ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయి, ఇవి మనకు ప్రొటెక్ట్ చేస్తాయి కదా చైనా నుంచి, అట్లా అది చెప్తున్నారు అనమాట ఇక్కడ. న్యాచురల్ ఫ్రాంటియర్గా ఉంటాయి అనమాట, ఫ్రాంటియర్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. వైల్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు క్రాస్ దీస్ ఫ్రాంటియర్స్. అంటే ఇప్పుడు సీస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం, ఇవి సీస్ కదా. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ, ఇవన్నీ సీస్. ఇవి మనకు న్యాచురల్ ఫ్రాంటియర్గా ఉంటాయి అనమాట. ఎవరైనా రావాలంటే ఈ సీ నుంచి రావాలి, నెక్స్ట్ ఎవరైనా రావాలంటే ఈ హిమాలయస్ క్రాస్ చేసి రావాలి, ఇలా రావాలి. ఎవరైనా రావాలంటే ఇలా రావాలి, రైట్? ఇప్పుడు రివర్స్ ఉన్నాయి, రివర్స్ కూడా మనకి న్యాచురల్ ఫ్రాంటియర్స్గా వర్క్ చేస్తాయి. ఇలా రావాలంటే ఈ నదులన్నీ దాటుకుంటూ రావాలి, ఇలా అనమాట. సో ఇవన్నీ న్యాచురల్ ఫ్రాంటియర్స్, ఇవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట మన కంట్రీని. అలాగే ఇక్కడ ఏమన్నారు, ఓకే, frontiers. While it was difficult to cross these frontiers, those who wanted could and did scale the mountains and cross the seas. People from across the frontiers also came into the subcontinent and settled here. అంటే పీపుల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన కంట్రీలో ఈ హిల్స్ ఉన్నా, ఈ మౌంటైన్స్ ఉన్నా, నెక్స్ట్ ఈ సీస్ ఉన్నా, ఈ రివర్స్ ఉన్నా, వీటినన్నిటిని క్రాస్ చేసి వచ్చారు కదా. దీస్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఎన్రిచ్డ్ అవర్ కల్చరల్ ట్రెడిషన్స్. ఈ మూమెంట్ ఏదైతే జరిగిందో, పీపుల్ అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, ఈ సబ్ కాంటినెంట్ ఇదంతా ట్రావెల్ చేయడం వల్ల ఇది మనం కల్చర్ని ఎన్రిచ్ చేసింది అనమాట. పీపుల్ హ్యావ్ షేర్డ్ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్స్. ఇలా రావడం వల్ల
మనకి ఏమైంది, న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్స్, అంటే స్టోన్స్ మన ఇండియాలో ఒకలాగా కార్వ్ చేసేవాళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అరేబియా నుంచి లేకపోతే ఇలా యూరోప్ నుంచి ఇలా పీపుల్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మన స్టోన్ని కార్వ్ చేసే విధానం మారిపోద్ది. లైక్ కంపోజింగ్ మ్యూజిక్ కూడా మారిపోద్ది. ఇప్పుడు మనం చూస్తున్న హాలీవుడ్, బాలీవుడ్ ఇలా మిక్స్ అవుతుంటాయి. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా మ్యూజిక్ కూడా మిక్స్ అయి ఉంటుంది కదా. ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవెరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, అంటే సెవెరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ముందు కూడా ఇలా మూమెంట్ జరగడం వల్ల అప్పుడు కూడా మన జీవన విధానం అనేది కూడా మారిందనమాట, కల్చరల్గా ఎన్రిచ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, 2 of the words we often use for our country are India and Bharat. ఓకే, మన కంట్రీకి మన నేమ్స్ ఎలా వచ్చాయని చెప్పేసి మన యాక్చువల్గా అవర్ కంట్రీ ఇండియా అండ్ భారత్, రైట్. ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది కదా ఇది, అంటే ట్రెండింగ్లో భారత్ అని పిలవాలి అని చెప్పేసి అఫీషియల్గా ఇండియా, అంటే అఫీషియల్ విఐపీస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి ఇలా పిలవాలి, అఫీషియల్ కమ్యూనికేషన్కి భారత్ అని యూజ్ చేయాలని చెప్పేసి జరుగుతుంది కదా. సో అప్పుడు ఏంటంటే మనకు ఈ ఇండియా అని చెప్పేసి ఎలా వచ్చింది, భారత్ అని చెప్పేసి మనకు పేరు ఎలా వచ్చింది మన కంట్రీకి అంటే ద వర్డ్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ద ఇండస్. ఓకే, ఇండస్ అనే కాల్డ్ సింధు ఇన్ సాంస్క్రిట్. ఓకే, ఇండస్ అనే దాని నుంచి వర్డ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఈ నేమ్ అనేది ఇండస్ అనే దాని నుంచి వచ్చింది. ఫైండ్ ఇరాన్ అండ్ గ్రీస్ ఇన్ యువర్ అట్లాస్. మన అట్లాస్లో ఇరాన్ని అలాగే గ్రీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ద ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ who came through the northwest about 2500 years ago and were familiar with the Indus, called it the Hindos or Indus. ఇప్పుడు మన పేరాగ్రాఫ్కి గ్రీస్, ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ రావాలి. అయితే ఇండస్ రివర్ని వాళ్ళు క్రాస్ చేసి సబ్ కాంటినెంట్ రావాలి. ఓకే, అయితే ఈ ఇండస్ రివర్ని వాళ్ళు హిండోస్ లేదా ఇండోస్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఇండస్ రివర్ని దీనికి నార్త్ ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇండియా అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అంటే రివర్కి ఈస్ట్ సైడ్ ఓకే ఇండియా అని పిలిచేవాళ్ళు. ఇక్కడ మనం ఈ నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని రిగ్వేదాలో భరత అని చెప్పేసి మెన్షన్ అయి ఉందన్నమాట. 3500 ఇయర్స్ అగో. ఓకే, రిగ్వేదాలో మెన్షన్ అయి ఉందన్నమాట అది. ఓకే, నెక్స్ట్ ఫైండింగ్ అవుట్ about the past. There are several ways of finding out about the past. ఓకే, ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్లో లైక్ 100 years ago అనగానే లైక్ 1000 years, లైక్ 8000 years ago, 4000 years ago ఎలా ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళు, అసలు అది పెద్ద వండర్ కదా. సో అదేనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా ఫైండ్ అవుట్ చేశారో. ఇప్పుడు మనము గారో హిల్స్ తీసుకున్నా, నర్మదా రివర్ తీసుకున్నా, అక్కడ పీపుల్ నివసించారు, గ్యాదరర్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం సులేమాన్ అండ్ కిర్దార్ హిల్స్ దగ్గరేమో గ్రో చేశారు వీటు, బార్లీ అని చెప్పేసి. ఇవన్నీ మనకి ఎలా తెలిసాయి? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. 1 is to search for and read books that were written long ago. ఒకటి ఏంటి మనకి ఎలా తెలుస్తుంది? ఒకటి బుక్స్ రీడ్ చేయడం వల్ల తెలుస్తుంది. ఓకే, వాటి గురించి సెర్చ్ చేయడం వల్ల, బుక్స్ రీడ్ చేయడం వల్ల, అంటే రిటర్న్ బుక్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ కాల్డ్ manuscripts. వీటిని ఏమంటారు? manuscripts అని అంటారు. బికాస్ దే వర్ రిటర్న్ బై హ్యాండ్స్. ఎందుకంటే అవి చేతిలో రాస్తారన్నమాట, వాటిని manuscripts అంటారు. దీస్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మను, మీనింగ్ హ్యాండ్. హ్యాండ్తో రాస్తారు కనుక దాన్ని మను అంటారు. ఓకే, దీస్ వర్ యూజువలీ రిటర్న్ ఆన్ పామ్ లీవ్స్. పామ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీవ్స్ మీద, ఆ ఆకుల మీద రాస్తారు. ఓకే, చెట్టుకున్న ఆకుల మీద రాస్తారు. ఓకే, on the specially prepared bark of a tree known as the birch. Okay, birch. These were usually written on palm leaves or అంటే పామ్ లీవ్స్ మీదైనా రాస్తారు, లేదా బార్క్ ఉంటుంది కదా, అంటే ఇంకా మనం చెట్టుకు ఒక ఏమంటారు దాన్ని, బెరడు అంటారు కదా ఏదో అట్లా, దాన్ని తీసి విచ్ గ్రోస్ ఇన్ ద హిమాలయాస్లో గ్రో అయినటువంటి బార్క్ ఏదైతే ఉందో వాటి మీదైనా రాస్తారు, లేదంటే పామ్ లీవ్స్ మీదైనా రాస్తారు అన్నమాట. అది manuscripts అంటారు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, తాళపత్రాలు ఏదో ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం చాలా మూవీస్లో. ఏ పేజ్ ఫ్రమ్ ఏ పామ్ లీఫ్ manuscript. ఓకే, manuscript. దిస్ manuscript వాస్ రిటర్న్ అబౌట్ 1000 years ago. ఈ manuscript ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది 1000 years ago రాసింది. వండగా ది పామ్ లీవ్స్ వర్ కట్ ఇంటూ పేజెస్ అండ్ టైడ్ టుగెదర్ టు మేక్ బుక్స్. ఈ పామ్ లీవ్స్ని ఏం చేస్తారంటే పేజెస్ లాగా కట్ చేస్తారు అండ్ టైడ్ టుగెదర్ టు మేక్ బుక్స్.
వాటిని కడతారనమాట. సో మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం కదా, ఇది ఏముంది. సో టు సీ ఏ బీచ్ బార్క్ మనుస్క్రిప్ట్ టర్న్ టు పేజ్ 35. ఇది పామ్ లీవ్స్తో చేసింది, లేదు మనం ఈ బార్క్తో చేసి ఉంటారు కదా, అది మనం చూడాలనుకుంటే 35 పేజ్లో ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ ఎగో మెనీ manuscripts were eaten away by insects. Some were destroyed, but many have survived, often preserved in temples and monasteries. మనం చూసే ఉంటాం, లైక్ మ్యానుస్క్రిప్ట్స్ని ఇన్సెక్ట్స్ తినేసి ఉంటాయి, డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి, కొన్నేమో సర్వైవ్ అవుతుంది. లైక్ ఆఫన్ టెంపుల్స్లో కూడా మనం గమనిస్తుంటాం, ఎక్కువ మనం చూసేది మూవీస్లో కూడా ఎక్కువ టెంపుల్స్ నుంచే మనం చూస్తుంటాం. లైక్ మోనస్ట్రీస్ అంటే ఇంకా వీళ్ళు ఉంటారు కదా, లైక్ కేవ్స్లో ఉంటారు వాళ్ళు, లైక్ బుద్ధులు అట్లా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట, బుద్ధ మోనస్ట్రీస్ ఇవన్నీ. దీస్ బుక్స్ డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఈ బుక్స్ ఏంటంటే అన్ని కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తాయి అన్నమాట. బీట్ రిలీజియస్ బిలీఫ్స్, ప్రాక్టీసెస్, ద లైఫ్స్ ఆఫ్ కింగ్స్, మెడిసిన్స్, సైన్స్, బిసైడ్స్ ఇవి అన్ని సబ్జెక్ట్స్తో డీల్ చేస్తాయి మనుస్క్రిప్ట్స్ అనేవి. ఏంటి, రిలీజియస్ బిలీఫ్స్ ఏంటి, వాటి ప్రాక్టీసెస్ ఏంటి, కింగ్స్ యొక్క లైఫ్స్ ఏంటి, మెడిసిన్స్, సైన్స్ ఏంటి, ఇవన్నీ అనమాట. ఇప్పుడంటే మనం బుక్స్ యూస్ చేస్తున్నాం, అప్పుడు మనస్క్రిప్ట్స్ ఉండేవి. దేర్ వర్ ఎపిక్స్, పోయమ్స్, ప్లేస్. ఓకే, బిసైడ్స్ ఇవే కాకుండా మనకి పోయమ్స్ కానీ ప్లేస్ కానీ ఎపిక్స్. ఇప్పుడు మనం చూస్తే ఎపిక్స్ అంటే ఏంటి గుర్తొస్తాయి, మహాభారతం కానీ రామాయణం కానీ, అవన్నీ వీటి మీద రాసినవి కదా. సో మెనీ ఆఫ్ దీస్ వర్ రిటన్ ఇన్ సాంస్క్రిట్, అదర్స్ వర్ ఇన్ ప్రాక్రిట్. సో ఇవన్నీ మానస్క్రిప్ట్స్ ఏ దాంట్లో రాశారు, ప్రాక్రిట్ లాంగ్వేజ్ అలాగే సాంస్క్రిట్లో. లాంగ్వేజెస్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీ పీపుల్ ఎవరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు, ప్రాక్రిట్. ఓకే, ప్రాక్రిట్ అండ్ సాంస్క్రిట్ అండ్ తమిళ్. ఓకే, ఇప్పుడు వీ క్యాన్ ఆల్సో స్టడీ ఇన్స్క్రిప్షన్స్. సో ఇప్పుడు మనం మనస్క్రిప్ట్స్ అంటే చూసాం కదా, పామ్ లీవ్స్ అవే బార్క్స్ మీద రాసేవి పామ్ లీవ్స్. ఇప్పుడు మనం మనస్క్రిప్ట్స్. ఓకే, ఇవేంటంటే ఇన్స్క్రిప్షన్స్. దీస్ ఆర్ రైటింగ్స్ ఆన్ రిలేటివ్లీ హార్డ్ సర్ఫేసెస్ సచ్ యాజ్ స్టోన్ ఆర్ మెటల్. ఇవేంటంటే ఇన్స్క్రిప్షన్స్ అంటే స్టోన్స్ మీద కానీ మెటల్స్ మీద కానీ రాస్తారన్నమాట, అవి ఇన్స్క్రిప్షన్స్ అంటారు. సమ్టైమ్స్ కింగ్స్ గాట్ దేర్ ఆర్డర్స్ ఇన్స్క్రైబ్డ్ సో దట్ పీపుల్ కుడ్ సీ, రీడ్ అండ్ ఒబే దెమ్. సో ఏంటంటే కొన్నిసార్లు రాజులు అనేవాళ్ళు, ఇప్పుడు ఇది అనమాట ఇన్స్క్రిప్షన్స్ అనేవి, ఇలా స్టోన్ మీద రాస్తారన్నమాట, ఈ మెటల్ మీద ఇలా కింగ్స్ అనేవాళ్ళు రాస్తారన్నమాట. సో ఏమన్నా పీపుల్ ఫాలో కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటి మీద రాస్తుంటారు అన్నమాట. ఓకే, రాస్తుంటారు. సో వేర్ మెన్ అండ్ ఉమెన్, దేర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్. ఇవే కాకుండా అదర్ కైండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ కింగ్స్ అండ్ క్వీన్స్ రికార్డెడ్ వాట్ దే డిడ్. ఇవే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు కింగ్స్ అండ్ క్వీన్స్ అని చెప్పేసి కూడా ఇలా స్టోన్స్ మీద మెటల్స్ మీద రికార్డ్ చేస్తుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్స్ ఆఫన్ కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ ద బ్యాటిల్స్. అంటే వాళ్ళు గెలిచినప్పుడు డిఫరెంట్ ల్యాండ్స్ని వాళ్ళు కాంకర్ చేసినప్పుడు అది కూడా రాస్తుంటారు అన్నమాట ఇలా ఇన్స్క్రిప్షన్స్ మీద. క్యాన్ యూ థింక్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్ అండ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద డిఫికల్టీస్. హార్డ్ సర్ఫేస్ మీద రాసినప్పుడు ఏమైందంటే అది చెరిగిపోకుండా ఉంటుంది ఎక్కువ కాలం, రైట్? సో అది పోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రాయడానికి చాలా కష్టం, ఎందుకంటే ఏదైనా మెటల్ యూస్ చేయాలి, దాన్ని కావ్ చేయాలి కాబట్టి ఇది కష్టం అనమాట. సో అది డిఫికల్టీస్. దేర్ వర్ మెనీ అదర్ థింగ్స్ దట్ వర్ మేడ్ అండ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. చాలా థింగ్స్ వాళ్ళు మేడ్ చేశారు, యూజ్ చేశారు మనకు పాస్ట్లో. దోస్ హూ స్టడీ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్, ఈ ఆబ్జెక్ట్స్, ఈ థింగ్స్ ఇవన్నీ చదివే వాళ్ళని ఏమంటారంటే ఆర్కియాలజిస్ట్ అంటారు. ఓకేనా? దే స్టడీ ద రిమైనింగ్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్స్, బ్రిక్స్, పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్. వాళ్ళు ఏం చదువుతారు, రిమైనింగ్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్, స్టోన్స్, బ్రిక్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వీటిని చదువుతారు అన్నమాట ఆర్కియాలజిస్ట్. దే ఆల్సో ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్కవేట్ మీన్స్ డిగ్. ఎక్స్కవేట్ అంటే డిగ్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ని వాళ్ళు డిగ్ చేస్తారన్నమాట. ఓకే, తవ్వినప్పుడు టు ఫైండ్ ద టూల్స్, వెపన్స్, పాట్స్, ప్యాన్స్, ఆర్నమెంట్స్ అండ్ కాయిన్స్. సో ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. వీటన్నిటిని వాళ్ళు స్టడీ చేస్తారు. సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ మే బీ మేడ్ ఆఫ్ స్టోన్, అదర్స్ ఆఫ్ బోన్, బేక్డ్ క్లే ఆర్ మెటల్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటంటే కొన్ని స్టోన్స్తోని, కొన్నేమో బోన్స్తోని, కొన్నేమో మట్టితో, ఓకే, ఆర్ మెటల్తో ఇలా ఉంటాయి అన్నమాట ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ హార్డ్ ఇంపెరిషబుల్ సబ్స్టాన్సెస్ యూజువల్లీ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్. ఇప్పుడు ఏంటంటే ఇలా ఇంపెరిషబుల్గా
సబ్స్టాన్స్ ఏవైతే వచ్చి ఉంటాయో అవి మనకి ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి అనమాట. సో హార్డ్ దాని మీద రాసినవి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్, ఓకే, ఇక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్ గురించి చెప్తున్నారు. దిస్ ఇన్స్క్రిప్షన్ డేట్స్ టు అబౌట్ 2250 years ago. అండ్ వాస్ ఫౌండ్ ఇన్ కందహార్, ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్లో ఫైండ్ అవుట్ చేశారన్నమాట. కందహార్లో ఇట్ వాస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ద రూలర్ నేమ్డ్ అశోక చెప్పిన విధంగా ఇది అశోక అనమాట కింగ్ది. సో మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతుంటారు, లైక్ విచ్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్ అనేసి, ఓకే, లైక్ దట్. కందహార్లో ఉందన్నమాట ఇది. లైక్ ఏ రూలర్కి సంబంధించింది అని కూడా అలా అడగచ్చు, లైక్ అశోక ఇలా. వెన్ వీ రైట్ ఎనీథింగ్ వీ యూస్ ఏ స్క్రిప్ట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్ ఆర్ సైన్స్. మనం ఇలా రాయడానికి ఏం యూస్ చేస్తాం? స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తాం. స్క్రిప్ట్లో ఏముంటాయి? లెటర్స్, సైన్స్ ఉంటాయి. వెన్ వీ రీడ్ వాట్ ఈస్ రిటర్న్ ఆర్ స్పీక్ వీ యూస్ ఏ లాంగ్వేజ్. మనం ఏదైతే రాశారో వాళ్ళు ఆ సైన్స్ కానీ లెటర్స్ కానీ మనం చదువుతాం కదా, అప్పుడు దాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. దీస్ ఇన్స్క్రిప్షన్ వాస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2 different స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి 2 different స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. గ్రీక్ టాప్లో ఉంది, నెక్స్ట్ అరామిక్, ఓకే, ఇది బిలోలో ఉంది. టాప్లో వచ్చేసి మనకి గ్రీక్లో రాశారు, కింద వచ్చేసి అరామిక్లో రాశారు. విచ్ వర్ యూజ్డ్ ఇన్ దిస్ ఏరియా, ఈ ఏరియాలో యూజ్ చేస్తారన్నమాట ఆఫ్ఘనిస్తాన్ కందహార్ ప్రజెంట్ డే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ a pot from an old city. Okay, pots like this were used about 4700 years ago, right? ఓకే, ఇది పాట్ అనమాట. ఇది 4000 years ago ఇలాంటి పాట్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. అండ్ ఓల్డ్ సిల్వర్ కాయిన్ ఇక్కడ ఉందన్నమాట. ఓల్డ్ సిల్వర్ కాయిన్స్ సచ్ యాజ్ దిస్ వన్ వర్ ఇన్ యూస్ ఫ్రమ్ అబౌట్ 2500 years ago. ఇలాంటి కాయిన్స్ యూస్ చేసేవాళ్ళు. 4000 years ago ఇలాంటి పాట్స్ యూస్ చేసేవాళ్ళు. ఓకే, ఇన్ వాట్ వేస్ ఇస్ ద కాయిన్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్స్ వీ యూస్ టుడే. ఈరోజు మనం యూస్ చేసే కాయిన్స్ నుంచి ఈ కాయిన్స్ ఎలా డిఫరెన్స్ ఉంది? మన కాయిన్స్ ఎలా ఉన్నాయి? రౌండ్గా ఇలా ఉంటాయా? ఇవేమో ఇలా ఉన్నాయి డిఫరెంట్ షేప్లో. ఆర్కియాలజిస్ట్ ఆల్సో లుక్ ఫర్ బోన్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఫిష్ టు ఫైండ్ అవుట్ వాట్ పీపుల్ ఎయిట్ ఇన్ ద పాస్ట్. సో ఆర్కియాలజిస్టులు బోన్స్, యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ వీటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. ఎందుకంటే పీపుల్ ఏం తిన్నారనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట వీటి ద్వారా. ఓకే, ప్లాంట్ రిమైన్స్ సర్వైవ్ ఫార్ మోర్ రేర్లీ. ప్లాంట్ రిమైన్స్ సర్వైవ్ కావాలంటే చాలా చాలా కష్టం అనమాట. ఇఫ్ సీడ్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ పీసెస్ ఆఫ్ వుడ్స్ హ్యావ్ బీన్ బర్న్ట్ దే సర్వైవ్ ఇన్ ఏ చార్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు మనకు సీడ్స్ కానీ లేకపోతే ప్లాంట్స్ కానీ ఇప్పుడు ఇవి ఉంటాయి గ్రెయిన్స్ కానీ ఇవి కాల్చారనుకోండి, వుడ్ కానీ ఇవి కాల్స్తే ఏమవుతుందంటే చార్డ్ ఫామ్లో అంటే కాలిన ఫామ్లో బూడిదలాగా ఉంటుంది అనమాట. డూ యూ థింక్ క్లాత్స్ ఈజ్ ఫౌండ్ ఫ్రీక్వెంట్లీ బై ఆర్కియాలజిస్ట్? అంటే క్లాత్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు ఆర్కియాలజిస్ట్ అని మీరు అనుకుంటున్నారా అంటున్నారు. సో హిస్టోరియన్స్, దట్ ఈస్ స్కాలర్స్ హూ స్టడీ ద పాస్ట్. హిస్టోరియన్స్ అంటే స్కాలర్స్ అన్నమాట, వాళ్ళు పాస్ట్ని చదువుతారు. ఆఫన్ యూస్ ద వర్డ్ సోర్స్ టు రెఫర్ టు ద ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఫ్రమ్ మానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ. ఇప్పుడు ఏదైతే ఆర్కియాలజీలో బయటపడతాయో కొన్ని థింగ్స్ ఉంటాయిగా, ఇప్పుడు మానుస్క్రిప్ట్స్ కానీ లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ కానీ వీటిని వీళ్ళు చదువుతారనమాట, స్టడీ చేస్తారు. వీళ్ళని హిస్టోరియన్స్ అంటారు. వన్స్ సోర్సెస్ ఆర్ ఫౌండ్, లెర్నింగ్ అబౌట్ ద పాస్ట్ బికేమ్స్ అన్ అడ్వెంచర్. సోర్సెస్ ఫౌండ్ అవుట్ చేసిన తర్వాత వాటి గురించి తెలుసుకోవాలంటే అదొక అడ్వెంచర్ అనమాట. యాజ్ వీ రీకన్స్ట్రక్ట్ ఇట్ బిట్ బై బిట్. సో హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆర్ లైక్ డిటెక్టివ్స్ హూ యూస్ ఆల్ ది సోర్సెస్ లైక్ క్లూస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ అవర్ పాస్ట్. సో హిస్టారియన్స్, ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు డిటెక్టివ్స్ లాగా ఈ రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు కదా వాళ్ళు పాస్ట్ని. ఓకే, వన్ పాస్ట్ ఆర్ మెనీ. ఓకే, ఇది క్వశ్చన్. డిడ్ యూ నోటీస్ ద టైటిల్ ఆఫ్ దిస్ బుక్, అవర్ పాస్ట్? ఎస్, వీ హ్యావ్ యూజ్డ్ ద వర్డ్ పాస్ట్ ఇన్ ప్లూరల్ టు డ్రా అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ ద పాస్ట్ వాస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మనం నోటీస్ చేసామా, లైక్ అవర్ పాస్ట్ అని మెన్షన్ చేసింది, అవర్ పాస్ట్ కాదు, లైక్ అవర్ పాస్ట్ అని చెప్పేసి మెన్షన్ అయి ఉంది. ఎందుకు నాట్ అవర్ పాస్ట్? టైటిల్ చూస్తే ఎందుకంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే పాస్ట్ అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద లైఫ్స్ ఆఫ్ హర్డర్స్ ఆర్ ఫార్మర్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. సో కింగ్స్, క్వీన్స్ యొక్క పాస్ట్ డిఫరెంట్, ఫార్మర్స్, హెడ్డర్స్ యొక్క పాస్ట్ డిఫరెంట్ అనమాట. సో ఇలా డిఫరెన్స్ ఉండడం వల్లనే మనం అవర్ పాస్ట్ అని పిలుస్తాం. ద లైఫ్స్ ఆఫ్ మర్చెంట్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ సో ఆన్. ఓకే, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్సో యాజ్ ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ టుడే, పీపుల్
follow different practices and customs in different parts of the country. For example, today most of people living in the Andaman Islands get their own food by fishing. See, past అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కింగ్స్కి వాళ్ళకి మన ఎలా డిఫరెన్స్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పీపుల్ ఉన్నారు, ఇప్పటికి ఇంకా హంటింగ్, కలెక్టింగ్ ఫారెస్ట్ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేసి చేస్తున్నారు కదా. సో మనం కొంతమంది ఏమో ఇప్పుడు ట్రాన్స్పోర్టే చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్లేన్స్లో పోతారు, కొంతమంది బస్సులో వెళ్తారు, కొంతమంది ఇంకా యానిమల్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బేర్ ఫుడ్స్తో పోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ ఇంకా ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండవు. సో మనకు ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ ట్రైబల్ ఏరియాస్లో మనం చూస్తూనే ఉంటాం న్యూస్లో. లైక్ అంటే ఒక పర్సన్ని ఎలా తీసుకెళ్తుంటారంటే క్యారీ చేసి తీసుకెళ్తుంటారు, పర్సన్స్ క్యారీ చేసి తీసుకెళ్తుంటారు, ఇంకా అక్కడ అంబులెన్స్ కూడా ఉండవు. సో అలాంటి డిఫరెన్సెస్ అనమాట. డిఫరెంట్ ఇప్పుడు మన ట్రైబల్ ఏరియాస్తో మనకి పోల్చుకుంటే వాళ్ళ పాస్ డిఫరెంట్, మన పాస్ డిఫరెంట్, ఇలా అనమాట. బై కాంట్రాస్ట్ మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీస్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ సప్లైస్ ఆఫ్ ఫుడ్. ఇన్ కాంట్రాస్ట్లో మనం చూస్తే ఇంకా మన సిటీస్లో ఉన్న పీపుల్ ఇప్పుడు రూరల్లో ఉన్న అగ్రికల్చర్లో వాళ్ళు కల్టివేట్ చేసిన ఫుడ్ కల్టివేషన్ చేస్తారు కదా మనం రూరల్ ఏరియాస్లో, వాళ్ళే కదా ఇప్పుడు పెట్టేది మామూలుగా. సి డిఫరెన్సెస్ సచ్ యాజ్ దీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్. సో పాస్ట్లో కూడా ఇలాంటివి ఉండేవి అనమాట. ఓకే, ఇలాంటి డిఫరెన్సెస్. బిసైడ్స్ దేర్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. మళ్ళీ ఇంకో కైండ్ ఆఫ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. వీ నో ఏ గ్రేట్ డీల్ అబౌట్ కింగ్స్ అండ్ ద బ్యాటిల్స్ దే ఫౌట్ బికాస్ దే కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ దేర్ విక్టరీస్. సో ఏంటంటే కింగ్స్ అనేవాళ్ళు వాళ్ళ విక్టరీస్ ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్లో వీటిలో రాసి పెట్టేస్తారు కదా బ్యాటిల్స్ గురించి. జనరలీ ఆర్డినరీ పీపుల్ సచ్ యాజ్ హంటర్స్, ఫిషింగ్ ఫోక్స్, గ్యాదరర్స్, ఫార్మర్స్ ఆర్ హెడ్డర్స్ డిడ్ నాట్ కీప్ దిస్ రికార్డ్స్ ఆఫ్ వాట్ దే డిడ్. అంటే వాళ్ళు ఏం చేశారో హంటర్స్ కానీ గ్యాదరర్స్ కానీ ఈ ఫిషింగ్ చేసేవాళ్ళు ఫార్మర్స్ వీళ్ళు ఈ రికార్డ్స్ అని పెట్టుకోరు. సో ఇది అలా. వైల్ ఆర్కియాలజీ హెల్ప్స్ అస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ దేర్ లైఫ్స్ దేర్ ఈస్ మచ్ దట్ రిమైన్స్ అన్నోన్. ఓకే, ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారు, వీళ్ళ లైఫ్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. సో ఇన్స్క్రిప్షన్స్ని ఇవన్నీ రీడ్ చేసి స్టడీ చేసేది ఎవరు, హిస్టారియన్స్. ఇప్పుడు మనం చూస్తే ఇలాంటి ఫిషర్మెన్, ఆర్డినరీ లైఫ్స్, ఆర్డినరీ పీపుల్, వీళ్ళ గురించి అన్ని మనం తెలుసుకునేది ఎవరు, ఆర్కియాలజిస్ట్ అనమాట. సో వాట్ డూ డేట్స్ మీన్? సో డేట్స్ అంటే ఏంటి? ఓకే, ఇఫ్ సంబడి ఆస్క్ యూ ద డేట్ యూ విల్ ప్రాబబ్లీ మెన్షన్ ద డే, మంత్ అండ్ ఇయర్, 2000 అండ్ సంథింగ్. అంటే మనం ఎవరైనా డేట్ అడిగారు అనుకో, మనం ఏం చెప్తాం, డే చెప్తాం, మంత్స్ చెప్తాం, ఇయర్ చెప్తాం. ఓకే, లైక్ 2020 అలా చెప్తాం. దీస్ ఇయర్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ ద డేట్ జనరలీ అసైన్ టు ద బర్త్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఈ డేట్స్ మనం ఎలా కౌంట్ చేస్తామంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పటి నుంచి మనం కౌంట్ చేస్తాం. ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ, రైట్, యు ఆల్ నో ఐ థింక్. సో 2000 మీన్స్ 2000 ఇయర్స్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు 2020 అంటే ఆఫ్టర్ క్రీస్తు పుట్టిన తర్వాత. ఓకే, జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత 2000 ఇయర్స్ తర్వాత అన్నట్లు. ఆల్ డేట్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ కౌంటెడ్ బ్యాక్వర్డ్స్. ఏవైతే జీసస్ క్రైస్ట్ పుట్టక మునుపైతే ఉంటాయో అవన్నీ డేట్స్ బ్యాక్వర్డ్స్ కౌంట్ చేస్తారన్నమాట. ఎస్, ఓకే. హ్యావ్ ద లెటర్స్ బీసీ బిఫోర్ క్రైస్ట్ యాడెడ్ ఆన్. ఇన్ దిస్ బుక్ వీ విల్ రెఫర్ టు డేట్స్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రజెంట్ యూజింగ్ 2000 యాజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఈ బుక్లో వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది, చూద్దాం అక్కడ. బీసీ స్టాండ్స్ ఫర్ బిఫోర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. యూ విల్ సమ్టైమ్స్ ఫైండ్ ఏడి బిఫోర్ డేట్స్. మనం కొన్నిసార్లు ఏడి కూడా చూస్తుంటాం. ఏంటది? దీస్ స్టాండ్స్ ఫర్ 2 లాటిన్ వర్డ్స్ అన్నో డొమిని. ఓకే, మీనింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఓకే, కామన్ ఎరా అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ ఇలా అనమాట. బీసీ బదులు బీసీఈ అని యూస్ చేస్తుంటారు, ఏడి బదులు సిఈ యూస్ చేస్తుంటారు. దట్ ఇస్ సి స్టాండ్స్ ఫర్ కామన్ ఎరా అండ్ బీసీఈ స్టాండ్స్ ఫర్ బిఫోర్ కామన్ ఎరాగా ఉంటాయి. వీ యూస్ దీస్ టర్మ్స్ బికాస్ ఆఫ్ ద క్రిస్టియన్ ఎరా ఈస్ నౌ యూజ్డ్ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు మనం యూజ్ చేస్తామంటే క్రిస్టియన్ ఇయరానే రెఫర్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. సో వరల్డ్లో అందుకే మనం ఇది యూస్ చేస్తాం అనమాట. ఇన్ ఇండియా వీ బిగాన్ యూజింగ్ దిస్ ఫార్మ్ ఆఫ్ డేటింగ్ ఫ్రమ్ అబౌట్ 200 years ago. సో 200 years ago నుంచే మనం ఇది యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బ్రిటిషర్స్ వచ్చారు కదా, ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అదే ఫాలో అవుతూ ఉంటాం మనం. అండ్ సమ్టైమ్స్ ద లెటర్స్ బీపీ మీన్స్ బిఫోర్ ప్రజెంట్ ఆర్ యూస్డ్. ఓకే, ఫైండ్ 2 dates mentioned on page 3. Which set of letters would you use for them? Okay, in the activity. Next, imagine you have to interview an archaeologist. Prepare a list of 5 questions that you would like to ask him. Okay, him or her. ఓకే, ఆర్కియాలజిస్ట్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని అనుకొని ఒక 5 questions డెవలప్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనం లెట్స్ రీకాల్. ఓకే, ఈ యాక్టివిటీ చేద్దాం. నర్మదా వ్యాలీ. మనకు నర్మదా వ్యాలీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? హంటర్స్, గ్యాదరర్స్ ఉంటారు అక్కడ కదా. నెక్స్ట్ మగధ ఏంటి? ద ఫస్ట్ బిగ్ కింగ్డమ్. గారో హిల్స్ తెలుసు కదా మనకు, ఎర్లీ అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్.
ఇండస్ ట్రిబ్యూటరీస్ ఏది మనకు ఫస్ట్ అంటే ఎర్లియస్ట్ సిటీస్ కదా మనకు. సో ఇదన్నమాట ద ఫస్ట్ సిటీస్. నెక్స్ట్ గంగా వ్యాలీ. మన గంగా వ్యాలీలో ఏంటి సిటీస్ డెవలప్ అయ్యాయి 2500 ఇయర్స్ అగో. ఇదన్నమాట దీనికి. లిస్ట్ వన్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యానుస్క్రిప్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. మనుస్క్రిప్ట్స్ అంటే మనం పామ్ లీవ్స్ మీద రాస్తాం, ఓకే. ఇన్స్క్రిప్షన్స్ అంటే హార్డ్ సర్ఫేస్ మీద మనం రాస్తాం, అది ఓకే. ఇక్కడ మనకు ఇంకా ఇచ్చారు కీవర్డ్స్. ట్రావెలింగ్, మనుస్క్రిప్ట్, ఓకే. ఐ థింక్ ఇవన్నీ మీకు తెలుసనే అనుకుంటున్నా. మనుస్క్రిప్ట్, ఆర్కియాలజీ, ఓకే. ఆర్కియాలజీ అంటే తవ్వకాలు చేసే ఎక్స్ట్రాక్షన్, ఓకే. సోర్సెస్, డెసిఫర్మెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్స్క్రిప్షన్స్ మీద రాసి ఉంటారు కదా స్క్రిప్ట్ ఏదైతే, వాటిని డెసిఫర్ చేయడం డెసిఫర్మెంట్స్ అంటారు అనమాట. సో రిటర్న్ టు ద రషిదాస్ క్వశ్చన్, క్యాన్ యూ థింక్ ఆఫ్ సమ్ ఆన్సర్స్ టు ఇట్ అన్నారు. సో రషిదాస్ ఇయర్స్ ఎగో అంటే ఎలా మనకు తెలుసు కదా, ఆర్కియాలజిస్టులు హిస్టోరియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పేసి మనకు అది, ఓకే. నెక్స్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్కియాలజిస్ట్ మే ఫైండ్, ఓకే. లిస్ట్ చేయమన్నారు. నెక్స్ట్ వై డూ యూ థింక్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ డిడ్ నాట్ జనరలీ కీప్ రికార్డ్స్. ఎందుకంటే వాళ్ళకు రాయడం రాదు కదా, సో అది డిఫికల్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉండేది కాదు కదా. ఇప్పుడు ప్రాకృత్, ఇప్పుడు తమిళ్ ఉంది, ప్రాకృత్ లాంగ్వేజ్ ఉంది, ఇది వచ్చేసి అప్పుడు కామన్ పీపుల్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం సాంస్క్రిట్ చూసుకుంటే అది హైయర్ లెవెల్ పీపుల్ యూజ్ చేసేవాళ్ళు. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి ఆర్డినరీ మెన్కి వాళ్ళకి. డిస్క్రైబ్ అట్లీస్ట్ 2 ways in which you think the lives of kings would have been different from those of farmers, ఓకే. దీనికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కింగ్స్ అంటే కింగ్స్ లైఫ్ నుంచి వీళ్ళ లైఫ్ ఎలా డిఫరెన్స్ ఉండేది అంటే, కింగ్స్ లైఫ్ డిఫరెంట్ కదా ఆబ్వియస్లీ. వాళ్ళు పెద్ద పెద్ద ఫోర్ట్స్లలో దాంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళేమో చిన్నగా నివసించేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఉండేవి, అవి అన్ని డిఫరెన్సెస్. ఫైండ్ ద వర్డ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఆన్ పేజ్ 1. లిస్ట్ అట్లీస్ట్ 5 different crafts that you know about today. Are the crafts persons men, women, okay, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ what were the subjects on which books were written in the past. Which of these would you like to read, ఓకే. లైక్ మనం చూస్తుంటాం కదా ఎపిక్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఇలా రాస్తారు కదా వాళ్ళు, డిఫరెంట్ ఫీల్డ్స్ సంబంధించి సైన్స్ కానీ మెడిసిన్ కానీ. సో ఇవన్నమాట మనకి ఏముంటాయి, ఎపిక్స్ అవుతాం ఆబ్వియస్లీ, రామాయణం, మహాభారతం, రైట్. సమ్ ఇంపార్టెంట్ డేట్స్. ద బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎప్పుడు బిగిన్ అయింది, 8000 years ago. నెక్స్ట్ ద ఫస్ట్ సిటీస్ ఆన్ ద ఇండస్ 4700 years ago. సిటీస్ ఇన్ ద గంగా వ్యాలీ, ఏ బిగ్ కింగ్డమ్, మగధ, ఓకే, 2005. ద ప్రజెంట్ లైక్ AD or CE 2000, ఓకే. సో ఇదన్నమాట NCERT డిస్కషన్. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ డీటెయిల్లీ. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా.